యూరియా గాని ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. మార్కెట్ యార్డ్ నుండి గాని రైతు భరోసాల కేంద్రాలకు కూడా అన్ని గ్రామాలకు కూడా యూరియా పంపడం జరిగింది. మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా 40% అదనంగా ఈ రాష్ట్రానికి ఎరువులు రాబడినాయి. తెలంగాణలో కనుక ఏదో అందట్లేదని ఉద్దేశంతో తప్ప ఏపీలో కూడా ఆ విధంగా కొరత ఉందని సృష్టించాలని వైసీపీ చేసే కుట్ర ఇది. వైసీపీ నాయకులు ఇని రైతులు కూడా ఎవరు మోసపోవద్దు. ఎరువులు ఎట్లాంటి కొరత లేదు. మనకు కావాల్సిన నిల్వలు మన ప్రీతమ నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ప్రభుత్వం ద్వారా వాటిని సేకరించి రైతు భరోసా కేంద్రాలకు కానీ మార్కెట్ ఫెడ్లకు కానీ మార్కెట్ యార్డ్లకు కానీ తరలించి ఉన్నాయి. ప్రతిపక్షాలు చెప్పే మాయ మాటలు నమ్మి మీరు అనవసరంగా మీ కార్యక్రమం చెడగొట్టుకుని ఈ రోడ్లకు వద్దని చెప్పి కూడా దయచేసి వినవించుకుంటా ఉన్నాను. మాది మండాది గ్రామం, ఎల్దుర్తి మండలం, మాచర్ల నియోజకవర్గం. మాకు యూరియాకి ఎలాంటి కొరత లేదు. స్టాక్ కూడా బాగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తున్నారు. ఏ రైతులు కూడా పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు చేసుకొస్తే మా అధికారులు ఒక్కరిని కూడా ఎన్నిక పంపించకుండా ఎకరానికి ఒక కట్ట చొప్పున అందరికి ఇచ్చేస్తున్నారు. ఎవరైనా వేరే వాళ్ళు కావాలని ప్రచారం ఎవరైనా చేయడమే తప్ప మిగతా ఏం ఆర్గ్యుమెంట్ లేదు. ఇక్కడ అది మండాది గ్రామం, ఎల్దుర్తి మండలం. మాకు యూరియాకి ఎలాంటి కొరత లేదు. సచివాలయం సంస్థ ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తూనే ఉన్నారు. ఎకరానికి ఒక చుక్క, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. యూరియా కొరత లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి మా ధన్యవాదాలు.